కడప జిల్లా కమలాపురంలోని భారతీ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద రైతులు గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. భూములు కోల్పోయిన రైతులకు ఉద్యోగాలు పరిహారం ఇవ్వాలంటూ ఫ్యాక్టరీ ప్రధాన గేటు వద్ద నల్ల లింగాయపల్లి వాసులు నిరసన తెలిపారు. ప్లకార్డులు పట్టుకొని ఆందోళన చేసిన మహిళలకు తెలుగుదేశం నేతలు మద్దతు పలికారు. గ్రామస్తుల ఆందోళన నేపథ్యంలో ఆ ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించారు. భారతీ సిమెంట్లో మా ఆయన జాబ్ చేస్తాడు. మా ఆయనకు వచ్చేది 15,000 వస్తుందన్న. మాది 7 ఎకరాల పొలం పోయింది. 7 ఎకరాల పొలం పోకుండా మాకు ఉండే కనుక మేము కుటుంబం మొత్తం హ్యాపీగా బతికేవాళ్ళం. మాకు సరిపోతానింది చేసుకోవడం, హ్యాపీగా ఉండడం. ఇది 15,000 శాలరీకి మాకేం సరిపోవడం లేదు. పిల్లలకు ఫీజులేమి, మళ్ళీ పొల్యూషన్ కంట్రోల్ ఒకటి, మళ్ళీ ఫ్రీ చదువులు లేవు. అన్ని పోయినా కనుక మాకు సరైన సదుపాయం లేవు. జీతాలు పెంచలేదు, పర్మనెంట్ చేయలేదు. ఏదైనా మాట్లాడితే సస్పెన్స్ అంటారు. గట్టిగా మాట్లాడిన వాళ్ళని అందరినీ. మాకు ఏదన్నా లేడీస్ కనుక భూమి ఉంది కాబట్టి మాకు ఏదో ఒకటి జీవనోపాధి అంటే కల్పించాలి మేము కోరుతున్నాం. గట్టిగా మా డిమాండ్ పర్మనెంట్ చేయాలి. జీతాలు అయితే ఖచ్చితంగా పెంచాలి. బ్రహ్మంగారి గుడి కట్టిస్తాము, పొల్లేరమ్మ గుడికి కట్టిస్తాము, వృద్ధాశ్రమం కట్టించి నలుగురికి ఉద్యోగాలు ఇచ్చి నలుగురికి ఇల్లు కూడా కట్టించిస్తామని చెప్పేసి హామీ ఇచ్చి అవన్నీ తొలగియడం జరిగింది సార్. ఇక్కడ ఇచ్చినాక వివిధ రకాల సమస్యలు 2,500 డ్యూటీ ఇచ్చారు సార్. 2,500 రూపాయలు డబ్బులు 2006 నుంచి ఇస్తే 2,500 కానింటే 6,670 రూపాయలు 2010 వరకు చేసి తర్వాత ఏదో కారణం చేత ఒత్తిడి చేసి ఏదో ఒక విధంగా వాళ్ళ పనికిమాల వస్తువులు ఇచ్చి ఈ పోయినాయి అని చెప్పేసి మా మీద ఒక వరస్ట్గా డిమాండ్ చేసి ఉండే పదవులు తీపిచ్చేసి వేరే వాళ్ళకి బదిలీలు చేసి మా పర్మనెంట్ వేతనంలో మాకు చెప్పినట్టు చేస్తే చాలయా